చూడండి, చూస్తేనే అర్థమైపోతుందా, నోరూరిపోతుందా? కుండలో దమ్ము బిర్యానీ అండి. కుండలో దమ్ము బిర్యానీ చేశానండి. చాలా బాగొచ్చింది. చాలా టేస్టీ కూడా ఉందండి. మీకు కావాలి అనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈ రోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి కుండలో బిర్యానీ అండి. ఇదిగోండి కుండ, కుండ అండి, మట్టి కుండ. మట్టి కుండలో బిర్యానీ చేయబోతున్నానండి. చూడండి, ఫస్ట్ కుండ పెట్టుకోవాలండి. శుభ్రంగా హోటల్లో నైట్ అంతా నానేసుకోవాలండి. నీళ్ళల్లో నైట్ అంతా నానేసుకొని శుభ్రం కడుక్కొని, కొత్త కుండ అయితే శుభ్రం కడుక్కొని ఇలా తీసుకొని ఇదిగోండి పొయ్యి మీద పెట్టుకున్నానండి. చూడండి, ఇది మట్టి కుండ అండి. నేను గుంటూరులో కొనుక్కొచ్చాను. చాలా బాగుంది కుండ కూడా. ఇదిగోండి, ఇప్పుడు కుండ కూడా వేడెక్కిందండి. ఆయిల్ పోసుకోవాలి. దమ్ము బిర్యానీ అండి, కుండలో దమ్ము బిర్యానీ చేయబోతున్నా. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి నేను కేజీ రైస్ తీసుకున్నానండి. కేజీ రైస్ కి 3 గంటల ఆయిల్ పోసుకున్నా. ఇదిగోండి, ఈ గంటతో 3 గంటల ఆయిల్. చూడండి, పలావ్ దినుసులు అండి, బిర్యానీ ఆకు, ఇదిగోండి జీడిపప్పు, సాజీరా అన్ని కలిపి పలావ్ దినుసులు, చెక్క, లవంగాయ మొత్తం కలిపి పలావ్ దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే పలావ్ దినుసులు వేసుకోవాలి. చూడండి, మనం పలావ్ దినుసులు అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం మగ్గినగా ఇప్పుడు ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరకాయలండి మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి. చూడండి, మన టమాటాలు అవి కూడా అన్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్, ఇదిగోండి చికెన్ వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి. కేజీ రైస్ కి 1/2 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు అన్ని మసాలాలు వేసి కాసేపు నానబెట్టానండి. ఒక పావు గంట సేపు నానబెట్టాను చికెన్ శుభ్రం కడుక్కొని, ఫస్ట్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. చికెన్ శుభ్రంగా ఒక 1/2 కేజీ తీసుకొని కడుక్కొని దీంట్లో కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లి పేస్ట్, ధనియాల పొడి మొత్తం వేసి కాసేపు నానబెట్టుకున్నానండి. ఇదంతా ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాం. ఇవ్వండి, చికెన్ అంతా మన కుండలోకి వేసేసుకుందాం. కుండలోకి వేసుకొని ఒక్కసారి ఊరక అట్లా కలుపుకుందామండి. ఈ చికెన్ కొంచెంసేపు మగ్గాలండి. చిన్న మంటలో సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుందాం మనం. చూడండి, ఇప్పుడు మూత తీసి మనం చూద్దామండి. మూత తీసి చూద్దాం. ఇదిగోండి, కుండ మీద మూత తీసి మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి. చికెన్ కూడా కొంచెం మగ్గిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అల్లం వెల్లి పేస్ట్ ఇందాక దీంట్లో మరింతనే వేసుకున్నామండి, అవసరం లేదు అల్లం వెల్లి పేస్ట్. ఎండాకాలం కదా, కొంచెం తక్కువగానే తింటే సరిపోద్దండి. చూడండి, కొంచెం ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పొద్దున వేసుకుందాం. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం పొద్దున, కొంచెం కరివేపాకు 3 వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక్క 2 నిమిషాలండి. 2 నిమిషాలు మూత పెట్టి అట్లా ఉంచుదాం. చూడండి, ఇప్పుడు నేను ఈ చెమ్ముతో కేజీ అండి, ఈ చెమ్ముతో ఈ చెమ్ము తీసుకున్నాను రైసు. ఈ చెమ్ముతో 2 చెమ్ముల నీళ్లు వాటర్ పోసుకోవాలి. చెమ్మున్నరే పోసుకోవాలండి. ఎందుకంటే మామూలుగా కర్రీ ఉంది కదా, కర్రీలో వాటర్ వస్తాయి కాబట్టి చెమ్మున్నర వాటర్ సరిపోతాయండి. ఇదిగోండి, ఇంకొక 1/2 చెమ్ము వాటర్ సరిపోతాయండి. వాటరే సరిపోతాయి మన ఈ చెమ్ముతో కాబట్టి. కొలత చెమ్ముతో సరిపోయిందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో, అన్ని సరిపోయినాయో లేదో కొంచెం ఒక్కసారి ఊరకట్లా కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసి సరిపోతే కొంచెం వేసుకుందాం. ఉప్పు సరిపోలేదండి, ఉప్పు లేదండి, కొంచెం ఉప్పు పట్టిద్దండి. గల్లుప్పు వేసుకుందామండి. గల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు అనుకోండి మీరు, నైనా సరిపోయినంత వేసా. 2 స్పూన్లు ఉప్పు అండి. ఇప్పుడు ఎసురు బాగా మరణించుకుందాం మనం. చూడండి, చక్కగా మనకి ఎసురు మరిగిపోయినాయండి. ఇప్పుడు రైస్ వేసుకున్నామండి. నేను కడిగి నానబెట్టా. ముందే బాస్మీ రైస్ తీసుకున్నానండి. 1 కేజీ బాస్మీ రైస్ ఒక అరగంట ముందే కడిగి నానబెట్టుకున్నాను. అవి చక్కగా ఇప్పుడు వేసుకుందాం. ఇదిగోండి, కడిగి నానబెట్టుకున్న రైస్ 1 కేజీ. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ కలుపుకోకూడదండి, కొంచెం ఊరకట్ట కలుపుకోవాలి. రైస్ కదా మిరిగిపోతాయండి. నేను బాస్మీ రైస్ తీసుకున్నాను. మీ ఇష్టం, ఇంట్లో రైస్ ఉన్నా తీసుకోవచ్చు. నేను బాస్మీ రైస్ తీసుకుని ఇదిగోండి ఊరకట్లా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి, మనకు ఉడికిందో లేదో చూద్దామండి. ఎంతవరకు వచ్చిందో బిర్యానీ చూద్దాం. చూడండి, చక్కగా మనకి 100కి 50% ఉడికిపోయిందండి రైసు. 50% ఉడికిపోయింది. ఇప్పుడు దీమైనా ఎక్కువ కలపకూడదండి, బాస్మీ రైస్ కదా, ఊరక అలా కిందది పైకి అనుకోవాలి.
చూడండి ఇప్పుడు ఉడికిపోయింది కదా, ఇగో ముక్కలు కూడా మనకు చక్కగా ఇదిగోండి మెత్తగా ఉడికిపోయినాయండి. కొంచెం మగ్గాలండి రైసు. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఇదిగోండి ఉల్లిపాయలు పక్కన వేయించి పెట్టుకున్నానండి. ఉల్లిగడ్డలు సన్నగా కోసుకొని, పొడుగ్గా సన్నగా కోసుకొని వేయించుకొని పక్కన పెట్టానండి. అవి పైన చల్లుకున్నా కొంచెం. చూడండి చక్కగా మనకి దమ్ము బిర్యానీ అయిపోయింది. ఇగోండి మటన్ చికెన్ ముక్కలు కూడా పైకి ఆగపడుతున్నాయి. చూడండి చికెన్ ముక్కలు కూడా మనకి చక్కగా పడుతున్నాయండి. ఇంక అయిపోయిందండి రైస్, దించేసుకుందామండి. చూడండి చక్కగా మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలానే చేసుకోవాలండి. చూడండి పొల్లు మనకి చక్కగా దమ్ బిర్యానీ, కుండలో దమ్ము బిర్యానీ చేశానండి. కుండలో దమ్ బిర్యానీ సూపర్గా వచ్చిందండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగా వచ్చిందండి. ఇంకా కట్టేస్తున్నా అండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ ఇవ్వట్లా, పక్కన బెల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి కంపల్సరీగా కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.